ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుతున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ వర్గీయులు మల్లడిని కలిసి తమ ఎన్నికల మద్దతును ప్రకటించారు. గత 5 ఏళ్లుగా అశోక్తో సాగిన సుమారు 50 మంది యువకులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్ని నమ్మి మోసపోయామని, తమను పేకట క్లబ్ ఇతర సొంత అవసరాలకు ఉపయోగించుకొని చివరకు తమ జీవితాలకు ఎటువంటి సహకారం అందించకుండా విస్మరించారని వాపోయారు. అభిమానంతో తమకు దారి చూపిస్తాడని నమ్మి అశోక్ను గెలిపించామని, కానీ 5 ఏళ్ల పాలనలో తమను పట్టించుకోలేదని విమర్శించారు. పేకట క్లబ్ ద్వారా అశోక్ కోట్లాది రూపాయలు కూడగట్టుకుని ఆస్తులు పోగేసుకున్నాడని, గత 5 ఏళ్లలో పరిపాలన అవకాశం ఇచ్చినా ఏనాడు ప్రజలను పట్టించుకోలేదని, అశోక్ని నమ్మి ఓటేయొద్దని, పుదుచ్చేరిలో గెలిచేది కూటమి ప్రభుత్వమేనని, ప్రజలంతా ఎన్ఆర్ కాంగ్రెస్ జగ్గు గుర్తుకు ఓటు వేసి మల్లాడి కృష్ణారావుని మరోసారి గెలిపించి యానం అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ తెలుసు, 2021లో నా జాబును సైతం రిస్క్లో పెట్టి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి పనిచేయడం జరిగింది. యానం ప్రజలందరూ ఒకటే గమనించండి, యానంలో నాకన్నా ఉపయోగపడేలాగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి నగ్గిన తర్వాత పనిచేసిన వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే సుమారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఇచ్చాను. నేను మీ మీడియా మూలంగా చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఇన్ని రోజులు నేను చెప్తానే వచ్చాను. ఎప్పుడైనా ఆయన ఖండించాడా? ప్రతిదీ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, ఈ మీడియా సమావేశం మూలంగా పత్రికా విలేకరుల మూలంగా మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. మీకు నేను మంచే చేశాను, చెడు మాత్రం చేయలేదు. అలాంటిది నన్ను పేకాట క్లబ్ పూర్తి అవగానే మీ ఇష్టానికి నన్ను వాడుకుని కొన్ని కోట్ల రూపాయలు మీకు సంపాదించి మీకు ఇల్లు కట్టుకోవడానికి కానీ, మీ కాకినాడలో షాపింగ్ కట్టుకోవడానికి కానీ అనేక రకాల పనులు చేశాను. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నన్ను విపరీతంగా తిట్టడం, కొట్టించుతానని బెదిరించడం, ఆడవాళ్ళ చేత తిట్టించడం, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టడం, మీకు మంచి చేసి మీకు మీ ఎదుగుదలకి ఈ 2-3 ఏళ్ళు కూడా నేను మీకు సహాయం చేసి మీ చేత తిట్లు పడవలసిన అవసరం నాకేముంది? నేను మీకు ఏ అన్యాయం చేశాను? మీకు నాకు ఎటువంటి గొడవ లేదన్న విషయం మీరే నాకు స్వయంగా మెసేజ్ చేశారు. ఏమని చేశారు? నాతో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. దయచేసి యానం ప్రజారా ఒకటే గమనించండి, ఆయనకు అన్ని విధాలని సహాయ సహకారాలు అందించిన తర్వాత ధర్మారెడ్డి గారు అని ఆయన మావయ్య నాకు చెప్పిన మాట ఏంటి? శ్రీనివాస్ గారు, మీ రుణం తీర్చుకోలేము, ఆ రుణం తీర్చుకోవాలనే మాట ఎప్పుడు అంటాం? ఒక మనిషి వేయాల తర్వాత నన్ను పక్కన పడేశారు. నేను దానికి ఫీల్ అవ్వలేదు. నేను ఒకటే, అది అయిపోయిన తర్వాత రాజకీయం అంటే ఇంతే, ఇలాగే ఉంటుందని చెప్పేసి నా పని నేను చేసుకుంటా ఉంటే అప్పుడు కూడా తిరిగి నా మీద బురజాలడం మొదలెట్టారు. నా పేరు చెల్లి శశాంక్, మాది కొర్సంపేట. నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. 2021లో అశోక్ గారు యానం వచ్చినప్పుడు ఆయన్ని ముందుండి నడిపించింది దర్యాల తిప్ప లేదా కనకాలపేట దళిత యువకులు మాత్రమేనండి. ఆ రోజు ఆయన యానం వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఉద్యోగాల గురించి కానీ, వైద్య విషయంలో కానీ ఈ అన్నిట్లో మా అందరికీ ముందుంటారని ఆయన మాట ఇవ్వడంతోనే ప్రతి ఒక్కరూ కూడా ముందొచ్చి ఆయన చేయడం జరిగింది. కానీ 2021 ఎలక్షన్లు అయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత యానంలో అప్పటి వరకు ఆయన చేసిన కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలను కానీ, ఓటర్లు కానీ, దళిత గ్రామంలో ఉన్న యువతలను కానీ ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదండి. మాకు ఈ యానంలో ఉన్న దళితుల్లోని 80% వరకు కూడా ఆర్థికంగా కిందకున్న వాళ్ళే. వీళ్ళు హాస్పిటల్ విషయంలో ఒక్కదానికి మాత్రమే ఆయన వరకు మేము వెళ్ళడం జరిగింది. కానీ అలాగా ఆయన వరకు వెళ్ళిన 2 వ్యక్తులు హాస్పిటల్ వరకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు ఒక్క క్షణం కూడా ఆయన ఫోన్ ఎత్తకుండా ఒకరు ప్రాణాలు పోవడానికి ఆయన కారణం అయ్యాడు. ఇది అటుపక్క తిరుగుతున్న ప్రతి దళిత నాయకులు, సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకోండి. ఒక ప్రాణం పోయే వరకు కూడా ఆయన ఎదురు చూశాడంటే అక్కడ సహాయం చేయకుండా అది ఎంత బాధాకరమైన విషయం మా అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన మాట్లాడుతుంటే యానానికి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చానంటున్నాడు. ఆయన తెచ్చిన స్వేచ్ఛ ఏంటంటే 18 ఏళ్ళ యువకులకి మందు తాగడంలో స్వేచ్ఛ ఇప్పించాడు, పేకాట ప్రశాంతంగా ఆడుకోవడానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఈ రెండే చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి. ఆ ప్రెస్ మీట్లో అనేక విషయాలు, అలాగే వారు ఈ రోజున యానంలో ప్రచార నిమిత్తం వెళ్తూ ఉంటే మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మల్లాడి కృష్ణారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదని, ఆయన గత 25 ఏళ్లలో చేసినటువంటి పనులు, అలాగే 5 ఏళ్లలో ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏ రకమైన నిధులు తీసుకొచ్చారు, వాటికి శంకుస్థాపనలు ఎవరు చేశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం యానం ప్రజలకు తెలియజేయాలి. దానికంటే ముందు ఈ రోజున ఇదే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ అండి, ఇది గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్. యానం ప్రజలందరూ కూడా చూశారు. ఇది మరి ఆయన ఏం చదువుకున్నట్టు తెలియదు కానీ సంతకం అయితే పెట్టారు. ఇది రాసింది ఆయన నేను అనుకోవట్లేదు, మరి ఆయనే రాసుంటే సంతకం పెడితే ఆయన రాసినట్టే. ఇందులో చాలా
గ్రామర్ మిస్టేక్లు కూడా ఉన్నాయి. అంటే ఎవరో రాశారు మళ్ళీ నేను రాశాను అన్నట్టుగా ఉన్నాయి. అంటే జగమెరుగని బ్రాహ్మడికి జంజం వెళ్ళనట్టు ఈ దేశంలోనే బలహీన వర్గాల ప్రతినిధిగా, బడుగు వర్గాల సేవ చేసే ఒక నాయకుడిగా అంచెలంచెలుగా ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. వారు ఇటీవల రాజకీయాలు విరమించుకుని వారి యొక్క శేష జీవితాన్ని మాకు సపోర్ట్ చేయండి అని అంటే, సరే యువకుడు బాగా చేస్తాడు, అందరం కూడా తెలివైన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈయన గెలిపిందాం, అందరికీ సర్కిల్ ఉందని చెప్పి ఎక్కడికెక్కడికో తిరిగి ఎన్నెన్నో కష్టాలు పడి అతను గెలిపించడం జరిగింది. గెలిపించిన మరుక్షణం మొత్తం వదిలేశాడు. మళ్ళా యానాన్ని 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని కొనుక్కొని అతనికి మళ్ళీ రేపు డబ్బు కావాలంటే ఏదో ఒకటికి అమ్మేసుకుంటాడు. ఒకసారి అమ్మేసాడమ్మా. యానం పేదలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఓటు